వెల్కమ్ టు కౌటిల్య గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీస్. దీనిపైన సిలబస్, దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షను, తర్వాత ఇక్కడ పంచాయతీ సెక్రటరీస్కు మరి ప్రిలిమినరీ ఎగ్జామ్, తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అని 2 దశల్లో ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్నే స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్ 150 మార్కులకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఎవరైతే ఈ స్క్రీనింగ్ టెస్ట్ క్లియర్ చేసి క్వాలిఫై అవుతారో వాళ్ళు మెయిన్స్ ఎగ్జామినేషన్కి వెళ్తారు. ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్లో జనరల్ స్టడీస్ 150 మార్క్స్కు, రూరల్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా 150 మార్క్స్కు, టోటల్గా మనకు 300 మార్క్స్కు ఈ పేపర్ ఉంటుంది. ఈ 300 మార్క్స్లో ఎవరైతే మంచి ర్యాంకు సంపాదిస్తారో వాళ్ళు పంచాయతీ సెక్రటరీగా ఉద్యోగాన్ని పొందటం జరుగుతుంది. ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆల్సో నోన్ యాజ్ స్క్రీనింగ్ టెస్ట్. ఇందులో మొత్తం జనరల్ స్టడీస్కు సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకు 150 మార్కులకు ఉంటాయి. ఇవి ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటాయి. ఫస్ట్ దీన్ని పరిశీలించాక మనం తర్వాత మెయిన్స్ గురించి మాట్లాడుకుందాం. స్క్రీనింగ్ టెస్ట్లో ఉన్నటువంటి వివిధ అంశాలు మనం చూసినట్లయితే స్క్రీనింగ్ టెస్ట్లో కరెంట్ అఫైర్స్ ప్రధానంగా ఉంటాయి. ఫస్ట్ ఆస్పెక్ట్స్లో కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్లో మనకు వివిధ విభాగాలుగా ఉంటున్నాయి. కరెంట్ అఫైర్స్లో మనకు ఫస్ట్గా ప్రైమరీగా దే ఆర్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. వన్ ఈజ్ నేషనల్, జాతీయ అంశాలు, రెండవది అంతర్జాతీయ అంశాలు. ఈ జాతీయ అంశాలు కరెంట్ అఫైర్స్ గాను, అంతర్జాతీయ అంశాలు కరెంట్ అఫైర్స్ గాను చదవలసినటువంటి అవసరత ఉంది. అయితే ఇక్కడ కరెంట్ అఫైర్స్ను సాధారణంగా మనం 6 months నుంచి ప్రిపేర్ అయితే సరిపోతుందనేటటువంటి ఆలోచన ఉన్నప్పటికీ ఒక 1 year నుంచి దీన్ని అధ్యయనం చేయటం చాలా మంచిది. ఇక్కడ నేషనల్ అఫైర్స్, తర్వాత ఇంటర్నేషనల్ అఫైర్స్, ఈ రెండింటిని కూడా మనం ఎంఫసైజ్ చేస్తూ కరెంట్ అఫైర్స్ను చదవాలి. అయితే ఈసారి మన కరెంట్ అఫైర్స్లో ప్రతిసారి కూడా వాటికి సబ్ డివిజన్స్ అంటూ ఉంటాయి, కానీ కనిపించవు. నేషనల్ అఫైర్స్లో మనం చూసినట్లయితే పొలిటికల్ అఫైర్స్, రాజకీయ అంశాలు, ఎకనామిక్ అఫైర్స్, ఆర్థిక అంశాలు, సోషలాజికల్ ఆస్పెక్ట్స్, లేకుంటే సామాజికమైనటువంటి అంశాలు, శాస్త్ర సాంకేతిక సైన్స్ అండ్ టెక్నికల్ డెవలప్మెంట్స్, తర్వాత డే టు డే లో జరుగుతున్నటువంటి టెక్నికల్ ప్రోగ్రెస్, ఇన్నోవేషన్స్, R&Dలో వస్తున్నటువంటివన్నీ కూడా అధ్యయనం చేయాలి. సపోజ్ ఇప్పుడు రాజకీయ అంశాల్లో మనం చూసినట్లయితే రాజకీయ అంశాల్లో పొలిటికల్ సినారియోలో వస్తున్నటువంటి అనేక మార్పులు మనం గమనించాలి. మరి పార్టీ విధానాలు, పరిపాలన విధానాలు, మరి వివిధ పార్టీలు మరి కొత్తగా ఏమన్నా కొత్త పార్టీలు ఉద్భవిస్తున్నాయా, లేకుంటే స్థానిక పార్టీలు ఏమైనా వస్తున్నాయా, ఈ రాజకీయ పార్టీలలో వస్తున్నటువంటి మార్పులు, లేకుంటే ఒక రాజకీయ పార్టీ మరొక రాజకీయ పార్టీతోటి మరి విలీనం అవుతుందా, లేకుంటే విలీనమైనటువంటి పార్టీలు స్నేహపూర్వక భావం నుంచి మరి విడిపోతున్నాయా, వీటికి సంబంధించినటువంటివి. తర్వాత ఈ రాజకీయ పార్టీలు అంటే పొలిటికల్ ఆస్పెక్ట్స్లో పొలిటికల్ పార్టీస్ అన్నిటిని గురించి మనం అధ్యయనం చేస్తే ఇటీవల కాలంలో వచ్చినటువంటి రాజకీయ మార్పులన్నీ కూడా ఇక్కడ చోటు చేసుకుంటాయి. ఇక ఎకనామిక్ ఆస్పెక్ట్కి వచ్చే వరకు నేషనల్ ఎకనామిక్ అఫైర్స్ అన్నీ కూడా మనం చదవాలి. నేషనల్ ఎకనామిక్ అఫైర్స్ అంటే మనం దీంట్లో కరెంట్ ఎకానమీ చదవవలసి ఉంటుంది. కరెంట్ ఎకానమీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మరి ఇటీవల కాలంలో ప్లానింగ్ విధానాన్ని లేకుంటే ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత బేస్ ఇయర్ను మార్చేసి కొత్తగా నూతన బేస్ ఇయర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నీతి ఆయోగ్ రావటము, ఇక్కడ బేస్ ఇయర్ 2011-12 నూతనంగా బేస్ ఇయర్గా మార్చటము, తర్వాత ట్యాక్స్ స్ట్రక్చర్లో మార్పులు రావటము, తర్వాత GST బిల్లు ఏర్పాటు చేయటము, ఇటువంటి అంశాలన్నీ కూడా మనము ఆర్థిక కరెంట్ అఫైర్స్లో చదవాల్సి ఉంటుంది. GST బిల్లు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మరి GST బిల్లు ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని ప్రవేశపెట్టారు. మరి ఆ రాజ్యాంగ సవరణ 18 రాష్ట్రాలు ఆమోదించాయి. 18 రాష్ట్రాలు ఆమోదించిన తర్వాత మరి దాన్ని రాష్ట్రపతి ఆమోదం పొందేటప్పుడు ఎన్నవ రాజ్యాంగ సవరణ కింద దాన్ని ఇచ్చేశారు. మనం దీన్ని రాజ్యాంగంలో 122వ
రాజ్యాంగ సవరణ కింద ప్రవేశపెట్టారు. మరి ముందు లోక్సభ ఆమోదించింది, తర్వాత రాజ్యసభ ఆమోదించింది. దేశంలో ఉన్నటువంటి 15 రాష్ట్రాలకు పైన దీన్ని ఆమోదించాలి. మరి అటువంటి పరిస్థితిలో 18 రాష్ట్రాలు దీన్ని ఆమోదించాయి. ఇక అలా వస్తే దీన్ని మొట్టమొదట 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు కింద దీన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి చివరికి రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందే నాటికి దీన్ని 101 ఆర్టికల్ కిందనే అమెండ్మెంట్ బిల్ కిందనే దీన్ని ఆమోదించడం జరిగింది. తర్వాత ఇటీవల కాలంలో ఆర్థిక విషయాల్లో చోటు చేసుకున్నటువంటి అనేక అంశాలు, ఇతర పన్నుల విధానాలు ఎలా ఉన్నాయి, మరి జిఎస్టీ బిల్లు ఏర్పడిన తర్వాత దానికి జిఎస్టీ మండలి ఒకటి ఏర్పాటు చేయబడింది. ఆ మండలికి మరి అధ్యక్షులు ఎవరు? ప్రస్తుతం ఆ మండలికి అధ్యక్షుడు అరుణ్ జైట్లీ ఉంటున్నాడు. మరి ఈ మండలిలో ఇతర రాష్ట్రాలతో కలిపి జిఎస్టీ బిల్లు వలన వచ్చేటటువంటి లాభ నష్టాలను బేరీజు వేసుకోవడం జరిగింది. మరి తర్వాత నూతనంగా ఆర్థిక సంవత్సరాన్ని మార్చాలని ఆలోచిస్తున్నారు. ఆర్థిక సంవత్సరాన్ని మార్చాలని ఆలోచించేటప్పుడు ఇటీవల కాలంలో అంటే 2017 ఫిబ్రవరి 1 బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టేటటువంటి విధానం ఉంది. అయితే సాధారణంగా బడ్జెట్ను ఎప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెడతారు? ఫిబ్రవరి మాసంలో ఉన్నటువంటి చివరి వర్కింగ్ డే. ఇలా మరి అనేక విషయాలు మనం ఇక్కడ కూలంకషంగా పరిశీలించవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు ఈ కరెంట్ అఫైర్స్ కింద, ఆర్థిక వ్యవస్థ కింద వస్తాయి. ఇక సామాజిక విషయాల్లోకి వచ్చే వరకు సోషలాజికల్గా వస్తున్నటువంటి ఆస్పెక్టు, సమాజంలో వస్తున్నటువంటి మార్పులు, ఉదాహరణకు ఇటీవల కాలంలో మరి మహిళా బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. తర్వాత మహిళల కోసం చేస్తున్నటువంటి ప్రత్యేక పథకాలు ఏమన్నా ఉన్నాయా? మహిళల అభివృద్ధి కోసం మరి ఇటీవల కాలంలో చేసేబడినటువంటి పథకాలన్నింటినీ మనం జాగ్రత్తగా ఏమేమి ఉన్నాయో ప్రత్యేకంగా స్టడీ చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా మహిళా సాధికారత కొరకు ఇటీవల మోదీ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నూతన చర్యలు ఏమిటి? మహిళా సాధికారిత, ఈ మధ్య ఎంపవర్మెంట్ అనేటటువంటి దానికి మోదీ ప్రభుత్వం, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. మహిళా సాధికారత మాకు సంబంధించి ప్రత్యేక మరి చర్యలు తీసుకొని ప్రత్యేక విధానాలు రూపొందించారు. అటువంటి నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్లు కూడా ఈ మధ్య మహిళా సాధికారతను పెంచడానికి సమాజంలో అనేక మార్పులు చేశారు. అంతేకాకుండా సమాజంలో మనం తీసుకున్నట్లయితే సమాజంలో బలహీన వర్గాల వారి కోసం ఇటీవల కాలంలో కొన్ని కమిటీలు వేశారు. ఉదాహరణకు ముస్లింల మీద మరి ముస్లింల వెనుకబాటుతనాన్ని మీద మరి సుధీర్ కమిటీని వేయటం జరిగింది. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం మరి కొన్ని చర్యలు ఏర్పాటు చేసి సబ్ ప్లాన్లలో మరి ఇటీవల కాలంలో కొన్ని మార్పులు చేశారు. ఇలాంటివన్నీ కూడాను మనం సామాజికంగా ఉన్నటువంటి అంశాలుగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఆస్పెక్టు సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం తీసుకున్నట్లయితే సోషలాజికల్గా వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా సైంటిఫికల్ డెవలప్మెంట్స్ కాంటెంపరీగా బాగా చేస్తున్నారు. ఇటీవల కాలంలో సమాజంలో ఏ అవసరాలు అయితే ఉన్నాయో ఆ సమాజంలో ఉన్నటువంటి అవసరాల కోసం మరి ఎక్కువగా కృషి జరుగుతుంది. ఇక్కడికి వచ్చే వరకు మనం అధ్యయనం చేయాల్సినటువంటి అంశాలు ఏంటంటే ప్రధానంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చేటటువంటి నూతన డెవలప్మెంట్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రో వాళ్ళు చేసేటటువంటి ప్రయోగాలు సాధారణంగా మనం చదువుతాం. అయితే ఇస్రో వాళ్ళు పంపేటటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి రాకెట్లలో ఏ రాకెట్ ఏ సంవత్సరం పంపించారు, లేకుంటే ఏ రాకెట్ ఏ డేట్లో పంపించారు అనేది మీరు సాధారణంగా చదువుతుంటారు. దాంతోపాటుగా ఏ రాకెట్ పంపించినప్పుడు దానికి ఏ దేశాలకు ఇది సహాయం చేసింది, ఏ దేశాలు ఏ ఉపగ్రహాలను పంపించాయి, తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా కొన్ని రాకెట్లను పంపించేటప్పుడు వివిధ యూనివర్సిటీస్ నుంచి కొంతమంది స్టూడెంట్స్, రీసెర్చర్స్, తర్వాత ఎంటెక్ స్టూడెంట్స్, ఇటువంటి వాళ్ళంతా కూడా కొన్ని ఉపగ్రహాలు, చిన్న ఉపగ్రహాల రూపకల్పన చేస్తున్నారు. వాటికు మరి ఏ పేర్లు పెట్టారు? ఉదాహరణకు తమిళనాడులో ఉన్నటువంటి సత్యభామ యూనివర్సిటీ స్టూడెంట్స్ మరి 2 ఉపగ్రహాలను పంపించారు. అదే టైంలో మరి ఇజ్రాయెల్కు సంబంధించినటువంటిది, సింగపూర్కు సంబంధించినటువంటి చిన్న ఉపగ్రహాలను, యుఎస్ఏకు చెందినటువంటి చిన్న ఉపగ్రహాలను పంపించారు. మరి అలా పంపించినప్పుడు వీళ్ళు ఏ రకమైనటువంటి
రాకెట్తో ఏ ఉపగ్రహాలు పంపించారు, అవి దేనికోసం పనిచేస్తున్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ జియోసాట్ ఉంది అనుకోండి. జియోసాట్ ఉంటే జియోగ్రాఫికల్గా ఉన్నటువంటి ఫారెస్ట్రీ అంతా, సోషల్ ఫారెస్ట్రీ అంతా, ఏ ఏరియాలో మినరల్స్ ఉన్నాయి, సముద్రము మరి ఓషన్ సాట్ తీసుకుంటే సముద్రంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో మరి నీటి వరవడి ఎలా ఉంది, వాటి ప్రవాహాలు ఎలా ఉన్నాయి, తర్వాత ఎల్ నినో ఎఫెక్ట్ కానీ లా నినో ఎఫెక్ట్ కానీ ఏమన్నా ఉండబోతోందా, మరి ఏ ప్రాంతంలో చేపలు ఎక్కువగా ఉంటున్నాయి, మరి మత్స్యకారులకు ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు శాటిలైట్ లింక్ ద్వారా వచ్చేటటువంటి పిక్చర్స్ను మరి ట్రాన్స్లేట్ చేసేసి ఏ ప్రాంతంలో చేపల వేటకు వెళ్ళొచ్చు, ఏ ప్రాంతంలో చేపల వేటకు వెళ్ళకూడదు, ఇటువంటి వాటి అన్నిటి మీద మరి ఓషన్ సాట్ లాంటివి పనిచేస్తున్నాయి. జియోసాట్ ఏమో భూమి మీద ఉన్నటువంటి ఖనిజాలు, ముఖ్యంగా సోషల్ ఫారెస్ట్రీ ఎక్కడ ఏ ఏరియాలో ఉంది, తర్వాత మైన్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ మైన్స్ పెంచడానికి కారణాలు ఏమిటి అనేటటువంటి. ఇటీవల కాలంలో తీసుకున్నట్టయితే మనకు వెస్ట్ గోదావరి జిల్లా ప్రాంతంలో, వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాల సరిహద్దు ప్రాంతంలో కోల్ మైన్స్ బాగా విపరీతంగా ఉన్నట్టు కనుక్కోవటం జరిగింది. మరి దానికి ఉపయోగపడినటువంటి టెక్నాలజీ ఏమిటని మనం ఆలోచిస్తే మరి జియోసాట్లో వాడినటువంటి టెక్నాలజీ, మరి దాన్ని ఈ గనులను తవ్వి వెలికి తీసినట్టయితే అనేక మందికి ఉద్యోగ కల్పన జరగబోతోంది. మరి ప్రత్యేకంగా ఈ సరిహద్దుల్లోనే మరి ఏ రకమైనటువంటి బొగ్గు ఉంది, ఆ బొగ్గు నిల్వలను దేనికి వాడవచ్చు, మరి ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు కోల్ మైన్స్ గా డెవలప్ చేయొచ్చు, మరి దానికి అనుబంధంగా ఏ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించాలి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత మనకు ఓషనోగ్రఫీకి సంబంధించి ముఖ్యంగా ప్రతి నవంబర్ నెలలో కూడా గోవాలో ఉన్నటువంటి పనాజీలో ఓషనోగ్రఫీ సెంటర్ ఉంది. ఈ సముద్ర పరిశోధన వాళ్ళు మరి ప్రతి సంవత్సరం కూడా అంటార్కిటికాకు మరి ఎక్స్పెడిషన్ చేస్తుంటారు. వాళ్ళు వెళ్ళి ఏమేం చేస్తున్నారు, ఏమేం చేయబోతున్నారు, ఆ టీంలో ఎంతమంది ఉన్నారు, మరి ఇలా ఇంకా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఇండస్ట్రియల్గా ఎంత మార్పులు వచ్చాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏ విధమైనటువంటి మార్పులు ఇన్కార్పొరేట్ చేశారు, కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఏ విధమైనటువంటి మార్పులు వచ్చాయి, అగ్రికల్చర్ సిస్టంలో ఏ విధమైన మార్పులు వచ్చాయి, అవన్నీ కనుక్కోవాలి. ఇంకా మనం ఈ మధ్య చూసినట్లయితే పూసా వాళ్ళు ఈ మధ్య కాలంలో పప్పు దినుసులో కొరత బాగా ఏర్పడింది. పప్పు దినుసుల కొరత బాగా ఏర్పడినప్పుడు మనకు పూసా అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ వారు పూసా 21 అనేటటువంటి పేరుతో కొత్తగా కంది వంగడాన్ని మరి రిలీజ్ చేశారు. మరి అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు కూడా మరి కొత్త కంది వంగడాన్ని రూపొందించారు. దానికి త్వరలో పేరు పెట్టబోతున్నారు ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు. మరి ఇలా నూతనంగా శాస్త్ర సాంకేతికాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటం కోసం, అది పరిశ్రమలు కావచ్చు, సేవలు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, మరి నేచర్కి సంబంధించినటువంటివి కావచ్చు, సముద్రంలో ఉన్నటువంటివి కావచ్చు, ఆకాశంలో ఉన్నటువంటివి కావచ్చు, ద కాంటెంపరీ సైంటిఫికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ద ఇంటర్నేషనల్ అఫైర్స్ అనేటటువంటి మరి విధానంలో వీటిని మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఈ విషయాల్లో మనకు దాదాపుగా ఇటీవల కాలంలో లభించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ జనరల్గా మనకు ఒక 6 months నుంచి వీటన్నిటి మీద మొత్తం అవగాహన అంతా కూడా ఫింగర్ షిప్స్ మీద ఉన్నట్లయితే వీటిని మనం తేలిగ్గా రాయొచ్చు. అయితే బెటర్ వాటితో పాటుగా ఇంకా అనుబంధంగా ఉన్నటువంటి వాటిని కూడా మనం చదువుకోవలసి ఉంటుంది. ఇటీవల కాలంలో విశాఖపట్నం దగ్గర నక్కపల్లి అనేటటువంటి చోట ఒక కెమికల్ ఫ్యాక్టరీ బ్లాస్ట్ అయిపోయింది. దాంట్లో నుంచి కొన్ని విషవాయువులు వచ్చి దగ్గర ఉన్నటువంటి ప్రజలు మరి ఇబ్బందులకు గురయ్యారు. అలా తీసుకున్నట్లయితే మరి భోపాల్ గ్యాస్ ట్రాజడీతో, తర్వాత చెర్నోబిల్ తోటి ఇలాంటి వాటితో లింకప్ అయ్యి ఈ విషయాన్ని మనం చదువుకోవాల్సి ఉంటుంది. మరి ఏదైనా అణు రియాక్టర్స్కు సంబంధించినటువంటి మరి వ్యతిరేక ఉద్యమాలు శ్రీకాకుళంలో అలాంటి చోట జరుగుతున్నటువంటివి, ఇవన్నీ కూడా మనము శాస్త్ర సాంకేతికానికి రిలేటెడ్గా ఉన్నటువంటి వాటిగా మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఈ అణు రియాక్టర్స్ను మరి అణు విద్యుత్ కేంద్రాలను వద్దని చెప్పేసి దేశంలో అక్కడక్కడ అలజడి జరుగుతుంది. అసలు ఏమిటి ఈ పరిస్థితులు ఎన్ని ఆలోచిస్తే మనకు జపాన్లో జరిగినటువంటి అణు రియాక్టర్ వలన చూస్తే యాక్చువల్గా మరి మినీమీట్ అనేటటువంటి ఐలాండ్లో ఈ అణుధార్మిక శక్తిని నీళ్ళలో నుంచి చేపలు తింటాం, దానివలన ఆ చేపలు తిన్నటువంటి వాళ్ళకు బాడీలోకి మరి ఇది వెళ్ళిపోయి వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవ్వటం జరిగింది. మరి అలా తీరా ఆలోచించి చూస్తే
ఈ అణు రియాక్టర్ల నుంచి వచ్చినటువంటి విష పదార్థాలు చేపల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు మానవులకు మరి ఆ విధంగా మానవులు కూడా చనిపోవడం జరిగిందనేటటువంటి దాంతో ఇప్పుడు ఆ డిసీజ్కు మినీ మీట్ అనేటటువంటి జబ్బును పెట్టారు. అలాగే మనం నీటి మీద జరిగేటటువంటి పరిశోధనలు సేఫ్ డ్రింకింగ్ వాటర్కి సంబంధించినవి ఇటీవల కాలంలో మాచర్లలో, తర్వాత ప్రకాశం జిల్లా పొదిలి కనిగిరి జిల్లాలు, మార్కాపురంలో కొన్ని మండలాలు, ఇటువంటి ప్రాంతాలు మామూలుగా తెలంగాణ జిల్లాలో నల్గొండ జిల్లాలు ప్రధానంగా, తర్వాత విశాఖపట్నంలో కొన్ని జిల్లాలు, ఇలాంటివన్నీ కూడా కొన్ని జబ్బులతో ఉన్నాయి. అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి నీటి ఎఫెక్ట్ వలన కిడ్నీ డిసీజెస్ ఇవన్నీ కూడా మరి వాటి మీద జరుగుతున్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటివి. మరి ఈ డిసీజెస్ అన్ని రావడానికి కారణాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనము ఆధునికంగా కాంటెంపరీగా మనకు వస్తున్నటువంటి న్యూస్ అంతా కూడా సైంటిఫికల్గా మనము దాన్ని కన్వర్ట్ చేసుకొని వాటిలో ఏ విధమైనటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి పనులు లేకుంటే కార్యక్రమాలు లేకుంటే అభివృద్ధి చర్యలు జరుగుతున్నాయో వాటన్నిటిని మనం జాగ్రత్తగా ఇచ్చేసుకోవాలి. ఇక క్రీడా రంగానికి వస్తే క్రీడలలో మనం ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, మన నేషనల్ గేమ్స్ వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలు, తర్వాత ఇండివిజువల్గా బ్యాడ్మింటను, తర్వాత క్రికెట్, ఫుట్బాల్, ఇక్కడ విమెన్ క్రికెట్, ఈ సంవత్సరం మరి విమెన్ క్రికెట్, మెన్ క్రికెట్ అన్నీ మనకే వచ్చాయి. ఇంకా ఒలింపిక్స్లు కూడా మరి ఒక 3 పథకాలు ఇవన్నీ రావటం జరిగింది. వీటన్నిటిని కలిపి చూసుకొని స్పోర్ట్స్లో జాగ్రత్తగా మరి ఏవి ఉన్నాయి, తర్వాత దగ్గరలో సమీపంలో జరగబోయేటటువంటి ఒలింపిక్స్ ఎప్పుడు జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి, ఏషియన్ గేమ్స్ ఎప్పుడు జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి, తర్వాత నేషనల్ గేమ్స్ నెక్స్ట్ రాబోయేటటువంటి నేషనల్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయి, మరి ఇప్పటి వరకు వచ్చినటువంటి కొత్త పథకాలు ఏమిటి, తర్వాత వీటన్నిటికి సంబంధించినటువంటి జాతీయ అంతర్జాతీయ అంశాలు ఇవన్నీ కూడా కూలంకషంగా చదువుకోవాలి. ఇక అడ్మినిస్ట్రేషన్లో వస్తున్నటువంటి మార్పులు ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయంగా మరి వివిధ దేశాల్లో ఉన్నటువంటి దేశాధినేతలు మారటము, లేకుంటే దేశాల్లోనే వస్తున్నటువంటి రాజకీయ పరిస్థితులు, వాటి ద్వారా వస్తున్నటువంటి అంతర్జాతీయ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ రాజకీయాల్లో పెను మార్పులు వచ్చాయి. ఇంగ్లాండ్ రాజ్యంలో పెను మార్పులు వచ్చి మరి ప్రధానమంత్రి డేవిడ్ కెమెరూన్ రిజైన్ చేయటం, తర్వాత అతని ప్లేస్లో తెరిసా మే ప్రధానమంత్రి కావటం, ఇటువంటి విషయాలు మనకు పరిపాలన విషయాల కిందికి వస్తాయి. తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో మరి రొనాల్డ్ ట్రంప్ అనేక రౌండ్లలో వెనుకబాటుగా ఉండి చివరికి వచ్చే వరకు అతని మరి మంచి మెజార్టీతో గెలవటం జరిగింది. మరి ట్రంప్ గెలిచిన తరువాత అనేక మంది ఆందోళన చేయటం, మరి ప్రపంచంలో కూడా అనేక దేశాలు ఆందోళన పడటం, ఇటువంటి విషయాలన్నీ ఉంటాయి. పరిపాలనలో ముఖ్యంగా ఏ దేశాల పరిపాలన మార్పులు రాబోతున్నాయి, మరి ఐరోపా దేశాలలో వచ్చినటువంటి మార్పులు, ఏషియా దేశాలలో వచ్చినటువంటి మార్పులు, మరి కాన్స్టిట్యూషనల్ రెఫరెండమ్స్ జరిగేటటువంటి ప్రాంతాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేపాల్ను తీసుకుంటే నేపాల్లో వస్తున్నటువంటి రాజకీయ సంక్షోభాలు, మరి శ్రీలంకలో వస్తున్నటువంటి రాజకీయ సంక్షోభాలు, వాళ్ళు రాస్తున్నటువంటి నూతన రాజకీయాలు కొన్ని రోజులు ఉంటున్నాయి, తర్వాత మళ్ళీ నూతన రాజకీయాన్ని రాసుకోవాలనేటటువంటి ఆందోళన జరుగుతుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం పరిపాలనకు సంబంధించినవిగా చెప్పుకుంటాము. ఇక సాంస్కృతిక కళారంగాల్లో ఉన్నటువంటి జాతీయ అంశాలను, ఆర్ట్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద నేషనల్ అఫైర్స్, ఇక్కడ జాతీయంగా జరుగుతున్నటువంటి సాంస్కృతిక మార్పులు, సాంస్కృతికంగా కళలు, సంస్కృతిలో వచ్చేటటువంటి అంటే నాటకాలు, సంగీతము, ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. ఈ సాంస్కృతిక విషయాల్లో మరి జాతీయ రంగంలో తర్వాత అనాదిగా వస్తున్నటువంటి కొన్ని కళలు ఉన్నాయి, సాంప్రదాయ కళలు, ఆధునిక కళలు. ఈ సాంప్రదాయ కళలను పోకుండా ఉండటం కోసం మరి మన పరిపాలకులు అనేక అంశాలలో మరి ఎప్పటికప్పుడు కొన్ని ప్రైజులు ఏర్పాటు చేసి వాటిలలో వచ్చేటటువంటి బహుమతులను ప్రకటించి వాటిని అభివృద్ధి చేస్తున్నారు. ఇక ఇక్కడికే వస్తే మనం కళా రంగంలోకి వస్తే సినిమా రంగము, నంది అవార్డు, తర్వాత జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నంది అవార్డు, ఇటువంటివి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సినీ అవార్డు, తర్వాత ఇటీవల గోవాలో జరిగినటువంటి ఫిలిం ఫెస్టివల్ అవార్డులలో ఏ సినిమాలకు మరి ఇచ్చారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి మరి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వటం జరిగింది. 100 సెంటినరీ
లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వటం జరిగింది. ఇటువంటి విషయాలన్నీ కూడా మనం కళలు, సాంస్కృతిక అంశాలుగా మనం మాట్లాడుకోవాలి. వీటన్నిటిని కూడా జాగ్రత్తగా మరి ఫ్యాక్టర్స్ వైజ్గా ఖచ్చితంగా మనము ప్రిపేర్ అయినట్లయితే ఈ భాగంలో మంచి మార్కులు పొందొచ్చు. ఇక అంతర్జాతీయ అంశాలు మనం కొన్ని పరిపాలన విషయాల్లో మనం మాట్లాడేటప్పుడు అంతర్జాతీయ విషయాలు కూడా మాట్లాడుకోవడం జరిగింది. పరిపాలన విషయాల్లో దేశంలో ఉన్నటువంటి పరిపాలన విషయాలు, అంతర్జాతీయంగా వస్తున్న పరిపాలన విషయాలు మనం ఇక్కడ ఆలోచించుకుంటాం. అయితే కొన్నిసార్లు రాజకీయ కారణాలు, పరిపాలన కారణాలు కూడా మిళితమైనట్టుగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఆ రెండింటిని కలిపి చదువుకోవచ్చు, లేకుంటే విడివిడిగా చదువుకున్నప్పుడు మనం మంచి మార్కులు తీసుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక అంతర్జాతీయ విషయాలకు వచ్చే వరకు ఇవన్నీ కూడా మనం ఏదైతే చెప్పుకున్నామో అవన్నిటిని కూడా మనం అంతర్జాతీయంగా నేషనల్ లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంతేకాకుండా స్టేట్ లెవెల్లో ఇప్పుడు మీరు రాస్తుంది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాబట్టి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రాధాన్యతను కూడా ఈ అన్ని విషయాల్లో గమనించాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏమన్నా మార్పులు వస్తున్నాయా? ఆర్థిక వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులు చాలా ఉన్నాయి. సాంస్కృతిక, శాస్త్ర, సాంకేతిక కళలు వీటన్నిటిలో వస్తున్నటువంటి మార్పులను మనం స్టేట్ లెవెల్లో కూడా ఒకసారి బాగా ఆలోచించినట్లయితే ఈ సెగ్మెంట్లో మనం మంచి మార్కులు తెచ్చుకునేటటువంటి ఆస్కారం కనిపిస్తోంది. సో ఇది మనకు కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ పార్ట్. ఇక సెకండ్ పార్ట్కి వచ్చే వరకు సామాన్య శాస్త్రము, దైనందిన జీవన సామాన్య శాస్త్రము, దాని వినియోగము, శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతిక రంగాల్లో వస్తున్నటువంటి సమకాలీన మార్పులు ఇవన్నీ కూడా మనకు సెకండ్ ఆస్పెక్ట్గా ఇక్కడ ఇవ్వబడినవి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దైనందిన జీవితంలో సామాన్య శాస్త్రము దాని వినియోగం ఎలా ఉంది? ఇటీవల కాలంలో కాంటెంపరీ వరల్డ్లో లేకుంటే కాంటెంపరీ జీవితంలో సైన్స్ దాని యొక్క ప్రాధాన్యత, మరి దైనందిన జీవితంలో సామాన్య శాస్త్రం ఏ విధంగా ఉపయోగపడుతుంది, మరి వాటి విషయాలన్నీ కూడా మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. మరి అలా తెలుసుకునేటప్పుడు ఈ బయాలజికల్ సైన్సెస్ దాని మీద అయ్యేటటువంటి డెవలప్మెంట్స్, ఫిజిక్స్ దాని మీద అయ్యేటటువంటి డెవలప్మెంట్స్, కెమిస్ట్రీ దాని మీద అయ్యేటటువంటి డెవలప్మెంట్స్ అన్ని చదువుకుంటూ కొన్ని సాధారణమైనటువంటి సాంకేతిక రంగాలకు సంబంధించినటువంటి విషయాలను అడుగుతుంటారు. అయితే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇక్కడ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా ముఖ్యంగా మనకు కాంటెంపరీగా సమకాలీన కాలంలో, ఇటీవల కాలంలో మరి ఏ విధంగా అవి అభివృద్ధి చెందుతున్నాయి, వాటి ఇంపాక్ట్ మనకు ఎలా ఉంది అనేటటువంటి దాన్ని మనం జాగ్రత్తగా చదవవలసి ఉంటుంది. అయితే ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో కొన్నిసార్లు మనకు కాంటెంపరీగా ఉన్నటువంటి వాటిని అడుగుతాం. సాధారణంగా చిన్న చిన్న విషయాలు కూడా కొన్నిసార్లు అడుగుతుంటారు. మరి అటువంటి వాటిని మనము జాగ్రత్తగా అధ్యయనం చేసుకోవాలి. సపోజ్ మన చెవులు ఎన్ని డెసిబుల్ సౌండ్ను మనం వినగలవు, మరి మ్యాక్సిమం డెసిబుల్స్ ఎంత అవధిలో ఉంటాయి, లేకుంటే విమానాశ్రయానికి దగ్గరగా ఉండే వాళ్లకు ఎన్ని డెసిబుల్ సౌండ్ వస్తుంది, మనం నువ్వు రూమ్లో కూర్చొని చదువుకుంటున్నావు, సైలెంట్గా ఉంది, నీ వాల్ క్లాక్ కొట్టేటటువంటి ఆ టైము ఎన్ని డెసిబుల్స్గా ఉంటుంది. లేకుంటే ఒకసారి ఇలా అడిగాడు, నువ్వు పార్కులో గార్డెన్లో కూర్చొని ఉన్నావు, మరి లాన్ బాగా పెరిగింది, ఆ లాన్ పెరిగినటువంటి లాను గాలికి చేస్తున్నటువంటి సవడి ఎన్ని డెసిబుల్స్గా ఉంటుంది? 10 డెసిబుల్స్గా ఉంటుందట. సో ఇలా తీసుకుంటే శ్రావ్య అవధి అంతా మరి ఎన్ని డెసిబుల్స్ దాటితే సౌండ్ చెవులకు ప్రమాదకరం, ఇట్లా ఫిజిక్స్ దైనందిన జీవితానికి అన్వయింపజేసేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా కొన్నిసార్లు ఎలా అడగవచ్చు అంటే, నువ్వు నావీ బ్లూ సూట్ వేసుకొని ఒక మెర్క్యూరీ లైట్ కిందగా వెళ్తున్నావు, నువ్వు మెర్క్యూరీ లైట్ కిందకి వెళ్ళి వచ్చే వరకు నీ షూట్ ఏ కలర్లో కనిపిస్తుంది? బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. సో ఇలా కొన్ని దైనందిన జీవితంలో ఉన్నటువంటి సైన్స్ను మనం బేసిక్స్తో కలిపి, డెవలప్మెంట్తో కలిపి చదువుకున్నట్లయితే ఈ అంశం చాలా తేలిగ్గా ఉంటుంది. ఇది అంత ఇబ్బందికరమైనటువంటిదేమీ కాదు. ఇక జాతీయ ఉద్యమానికి ప్రాధాన్యత ఇస్తూ ఆధునిక భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర. ఇక్కడ మనం చరిత్రను 3 ఆస్పెక్ట్లలో చదవాలి. నేషనల్ మూమెంట్కు సంబంధించి మన దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి. జాతీయ ఉద్యమం మీద అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు తప్పకుండా నేషనల్ మూమెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ చదవాలి. అయితే మోడర్న్ భారతదేశంలో సామాజికంగా వస్తున్నటువంటి
సామాజిక విషయాలను చదవాలి. మరి ముఖ్యంగా మిగతా గ్రూపులకు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు భారతదేశ సామాజిక చరిత్రను కూడా చదువుతాము. వివిధ కాలాల్లో మరి సామాజిక చరిత్ర ఎలా ఉంది, ముఖ్యంగా ఆధునిక భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత సామాజికంలో వచ్చినటువంటి మార్పులు, జాతీయోద్ధ కాలంలో సామాజికంగా ఏ విధమైనటువంటి చారిత్రక మార్పులు వచ్చాయి. సే ఫర్ ఎగ్జాంపుల్, మరి మహిళలు మొట్టమొదట ఎక్కువ మంది పాల్గొన్నటువంటి జాతీయోద్యమం ఏమిటి? మరి అలాగే చూసినట్లయితే మరి సాధారణ ప్రజలు ఎక్కువగా పాల్గొన్నటువంటి జాతీయోద్యమం ఏంటి? ఇలాంటి విషయాలు సామాజికంగా అడుగుతుంటాడు. మరి జవహర్లాల్ నెహ్రూ గాంధీజీ వచ్చిన తర్వాత ఆయన మరి ఏ సామాజిక చర్యలపైన మొట్టమొదట చర్యలు తీసుకోవటం జరిగింది, లేకుంటే దాంట్లో రియాక్ట్ అవ్వటం జరిగింది? ఆయన ఇండియాకు వచ్చిన తర్వాత 1917లో చంపారన్ విషయాల్లో మొట్టమొదట ఆయన జోక్యం కలుగ చేసుకుంటాడు. తర్వాత మిగతా రాజకీయాల్లోకి వస్తాడు. ఇక ఈ సామాజిక చరిత్రలో ఉన్నటువంటి అనేక అంశాలను మనం జాగ్రత్తగా చూస్తూ జాతీయోద్యమంలో నేషనల్ మూవ్మెంట్లో ఉన్నటువంటి అంశాలను మనం చూసినట్లయితే మరి సామాజిక విషయాలన్నీ మనకు అందులోకి వస్తాయి. ఇక ఆర్థిక అంశాలకు వచ్చే వరకు మనకు ఇండియన్ ఎకానమీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మొత్తం కనుక మనం జాగ్రత్తగా చదివితే వలస ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది బ్రిటిష్ వాళ్ళు వచ్చాక, వలస విధానము, ఈ వలస విధానంలో మొట్టమొదట వాళ్ళు మన దేశాన్ని ఏ విధంగా మరి దోచుకోవటం ప్రారంభించారు. ఈ దోచుకున్న తర్వాత మన దేశ సంపదను డ్రైన్ సిద్ధాంతం ద్వారా మన దేశం ఏ విధంగా దోచుకోబడింది, హోమ్ ఛార్జెస్ రూపంలో మన దేశం నుంచి ఏ విధంగా సంపదను తరలించారు, మన వ్యవసాయ విధానాన్ని, తర్వాత మన గ్రామీణ పరిశ్రమలను ఏ విధంగా వాళ్ళు ఆహార పదార్థాలు పండించేటటువంటి వ్యవస్థ నుంచి మరి వాళ్ళకు కావలసినటువంటి పరిశ్రమలకు కావాల్సినటువంటి ముడి పదార్థాలు తయారు చేసేటటువంటి వ్యాపార పంటల వైపు మనం ఎలా మళ్లించారు, మన గ్రామీణ కుటీర పరిశ్రమలను ఏ విధంగా దెబ్బతీశారు, మరి ఆధునిక విధానంలో పరిశ్రమలు ఏ విధంగా డెవలప్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు, మరి వాటి వలన వచ్చినటువంటి మార్పులు, తర్వాత రెండవ దశలో వచ్చినటువంటి స్వేచ్ఛ వాణిజ్య విధానము, మరి మూడవ దశలో వచ్చినటువంటి నూతన వాణిజ్య విధానము, ఇవన్నీ కూడా మనము ఎకనామిక్ ఆస్పెక్ట్స్లో అధ్యయనం చేయొచ్చు. ఇక రాజకీయాల్లోకి వచ్చే వరకు నూతనంగా మనకు కొత్తగా వచ్చినటువంటి విషయాలు ఏంటంటే, మనకు సిపాయిల మ్యూటనీ జరిగిన తర్వాత ప్రొక్లమేషన్ ఆఫ్ విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో నుంచి భారతదేశ పరిపాలనను బ్రిటిష్ పార్లమెంటు తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి మరి వాళ్ళు చేసినటువంటివి రెగ్యులేటింగ్ యాక్ట్ 1773, తర్వాత క్విట్ ఇండియా యాక్టు, తర్వాత భారత ప్రభుత్వ చట్టాలు, మరి ఇలా వచ్చినట్లయితే నేషనల్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్మెంట్ తర్వాత మింటో మార్లే సంస్కరణలు, మాంటెగ్యూ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు, మరి ఫస్ట్ వరల్డ్ వార్ కాలంలో జరిగినటువంటి ఇవి, తర్వాత బెంగాల్ విభజన, వందే మాతర ఉద్యమము, ఇవన్నీ కూడా మనం ఒకసారి జాగ్రత్తగా చదువుకోవాలి. తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్లో జరిగినటువంటివి, సహాయ నిరాకరణ ఉద్యమం 1920, మరి ఆ తర్వాత సైమన్ కమిషన్ భారతదేశానికి రావటము, సైమన్ కమిషన్ వ్యతిరేకించడము, మరి ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, 1935 యాక్టు, 1945 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ వరకు మనకున్నటువంటి విషయాలన్నీ కూడా జాతీయోద్యమంలో రాజకీయ చరిత్రగా మనం చదువుకోవచ్చు. అయితే వివిధ నాయకులు వాళ్ళు మరి సపోజ్ గాంధీ ఇర్విన్ ఫ్యాక్టు, తర్వాత గాంధీ, అంబేద్కరు, మరి ఎర్రవాడ జైల్లో మరి దేనివలన ఆయన ఎర్రవాడ జైలుకు పంపించబడ్డాడు, ఈ కమ్యూనల్ అవార్డు, తర్వాత క్రిప్స్ మిషను, ఇటువంటివన్నీ కూడా మనం జాగ్రత్తగా రాజకీయ చరిత్రగా మనం చదువుకోవాల్సి ఉంటుంది. అలా చదువుకున్నట్టయితే అందులో మంచి మార్కులు వస్తాయి. తర్వాత స్వాతంత్రానంతరం భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఇక్కడ ఇది ఎకనామిక్ ఆస్పెక్ట్స్ సంబంధించినటువంటిది, ఇది ఎకానమీకి సంబంధించిన అంశం కాబట్టి స్వతంత్రం తర్వాత ఒకవైపేమో పరిశ్రమలు, ఒకవైపేమో వ్యవసాయము, ఒకవైపేమో సేవలు, వీటన్నిటిని అభివృద్ధి చేయటానికి ప్రణాళికలు, తర్వాత రెండవది
పారిశ్రామిక విధాన తీర్మానాలు, ఈ రెండిటిని కూడా మనం చొప్పించి చదువుకోవాలి. 1948 నుంచి పారిశ్రామిక విధాన తీర్మానాలను ప్రకటించారు. 1950 నుంచి ప్రణాళిక సంఘం ఏర్పడింది. మరి మొదటి పంచవర్ష ప్రణాళికలు ప్రారంభమయ్యాయి. ఈ మొదటి వర్ష ప్రణాళికలు ప్రారంభమైన తర్వాత వ్యవసాయ రంగం ఎలా ఉంది, పరిశ్రమల రంగం ఎలా ఉంది, మరి సేవల రంగం ఎలా అభివృద్ధి చెందుతుంది, ఇలా చదివేటప్పుడు మనం అన్ని ప్రణాళికల గురించి చదవాలి. అన్ని పారిశ్రామిక విధానాల గురించి చదువుతూ ఆర్థిక అభివృద్ధి ఎలా ఉంది, ఆర్థిక పరిస్థితులు, మరి ఈ ఆర్థిక పరిస్థితులు చదివేటప్పుడు దేశంలో జరిగినటువంటి మార్పులేంటి, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా కూలంకషంగా పరిశీలించవలసి ఉంటుంది. అలా చదివినట్లయితే మరి ఇండియన్ ఎకానమీలో స్వాతంత్రం నుంచి 12వ ప్రణాళిక వరకు ఒక ఆస్పెక్ట్లో మనం చూసినట్లయితే వ్యవసాయం ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చింది, పరిశ్రమలు ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చాయి, సేవల రంగం ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చింది, మరి వీటన్నిటితో పాటుగా మరి ఓవరాల్గా ఎకనామిక్ డెవలప్మెంట్ ఎలా ఉంది, పరిపాలన సంస్కరణల ద్వారా మరి ఆర్థిక వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు ఏంటి, మరి నూతనంగా ప్రభుత్వ రంగాలకు ప్రైవేట్ రంగాల వలన జరిగినటువంటి మార్పులు ఏంటి. ప్రభుత్వ రంగము ప్రైవేట్ రంగము మనకు చాలా కాలం వరకు ప్రభుత్వ రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. అయితే ఇక్కడ స్వతంత్రం వచ్చిన తర్వాత 1948 ద్వారా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ద్వారా మరి ప్రయాణం సాగినటువంటి మన ఆర్థిక అభివృద్ధి ఇప్పుడు వచ్చే వరకు అంత ప్రైవేటైజ్డ్ ఎకానమీ వైపు మనం బయలుదేరి వచ్చాము. ప్రైవేట్ ఆర్థిక వ్యవస్థలు, ప్రైవేట్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత లభించింది. ఇటువంటి విషయాలన్నీ కూడా మనము ఇక్కడ స్వాతంత్రం తర్వాత భారతదేశ ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు మనం జాగ్రత్తగా అధ్యయనం చేసి మరి ఈ ప్రాంతంలో కూడా మనం మంచి మార్కులు పొందొచ్చు. ఇక లాజికల్ రీజనింగ్, ఈ లాజికల్ రీజనింగ్కి వచ్చే వరకు ఈ లాజికల్ రీజనింగ్ మనం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఎవరికి వాళ్ళు సెల్ఫ్ స్టడీ చేసుకున్నా కూడా వీటిలో ఉన్నటువంటి మెలుకలు తెలుసుకొని లాజికల్ రీజనింగ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ లాజికల్ రీజనింగ్లో మనకు వెర్బలు, నాన్ వెర్బలు, ఒకవైపేమో వెర్బల్ తయారవ్వాలి, ఇంకొక వైపేమో నాన్ వెర్బల్ తయారవ్వాలి. ఈ రెండింటిని కూడా నీకు ఓన్గా నువ్వు ఒక చార్ట్ తయారు చేసుకొని ప్రాక్టీస్ అయిన చేసుకోవచ్చు. మరి ప్రీవియస్గా ఉన్నటువంటి వాటిని మనకు కౌటిల్య ఇస్తున్నటువంటి మెటీరియల్ అంతా కూడా మీరు జాగ్రత్తగా దాంట్లో ఉన్నటువంటి లాజిక్ రీజనింగ్ను మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇందులో మంచి మార్కులు సంపాదించుకోవచ్చు. ఇక అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ అనేటటువంటిది ఇప్పుడు చాలా ఎక్కువగా మనకు ఎగ్జామినేషన్లో కనిపిస్తుంది. అనలిటికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా ఒక లాజిక్ ఉంటుంది. ఇప్పుడు కౌటిల్య మెటీరియల్ను మీరు జాగ్రత్తగా ఫాలో అయ్యి ఇచ్చేటటువంటి క్లాసెస్ను మీరు జాగ్రత్తగా ఫాలో అయ్యేటట్టయితే దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, డేటా ఇంటర్ప్రిటేషను యాక్చువల్గా మరి ఒక్కొక్కసారి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషను, బార్ డయాగ్రము, పోలిగన్ డయాగ్రము, తర్వాత మల్టీడార్ డయాగ్రామ్స్ తోటి, తర్వాత గ్రాఫికల్ ప్రజెంటేషన్ ద్వారా ఇలా ఇచ్చేస్తే దాన్ని జాగ్రత్తగా కీన్ అబ్జర్వేషన్ చేసి మీరు అనాలజీకి మరి ఇచ్చినటువంటి టిప్స్ను మీరు జాగ్రత్తగా ఫాలో అయినట్లయితే మరి ఇక్కడ కూడా మంచి మార్కులు పొందేటటువంటి అవకాశం ఉంది. ఇక ఇండియన్ కాన్స్టిట్యూషనల్ అవలోకనము, ఇక్కడ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి చదివేటటువంటి వాళ్ళు జనరల్గా కాన్స్టిట్యూషన్ చదువుతుంటారు. ఇక్కడ కాన్స్టిట్యూషన్కు సంబంధించినటువంటి విషయాలన్నీ చూస్తే అసలు కాన్స్టిట్యూషన్ ఏర్పడటానికి దారితీసినటువంటి పరిస్థితులు, మనం ఇక్కడికి వచ్చినట్టయితే కాన్స్టిట్యూషన్ ఎవల్యూషన్లో 1773 రెగ్యులేషన్ యాక్ట్, రెగ్యులేషన్ చట్టము, ఈ రెగ్యులేషన్ చట్టము నుంచి ఫిట్ ఇండియా చట్టము, భారత ఫిట్ ఇండియా చట్టము, తర్వాత భారత ప్రభుత్వ చట్టాలు, ఇలా అన్నీ చదువుకుంటూ వస్తే తర్వాత రాజ్యాంగ సభ స్థాపన, మరి రాజ్యాంగ సభ ప్రారంభమైన తర్వాత రాజ్యాంగ సభలో ఏ కమిటీలు ఏర్పాటు చేయబడినాయి, ఏ కమిటీలు ఏ విషయాల మీద వాళ్ళు డిస్కస్ చేసి దాని మీద రాయటం జరిగింది. తర్వాత అంబేద్కర్, బాబు రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ ఇట్లా వీళ్ళందరూ కూడా వివిధ కమిటీలను పంచుకొని ఎవరెవరు ఏమేమి కమిటీలో మెంబర్స్గా ఉన్నారు, వాళ్ళు దేని మీద మరి అధ్యయనం చేశారు అనేటటువంటిది ఒకటైతే, మరి ప్రపంచ రాజ్యాంగాల్లో నుంచి మన రాజ్యాంగం ఏ విషయాలను ఏ రాజ్యాంగం నుంచి తీసుకుంది అనేటటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్.
మరి ప్రపంచ రాజ్యాంగాలన్నింటినీ కూడా 154 రాజ్యాంగాలను మన రాజ్యాంగ రచన కమిటీ వాళ్ళంతా కూడా అధ్యయనం చేసి మన దేశానికి కావలసినటువంటి ఫెడరల్ సమాఖ్య విధానానికి లేకుంటే కోఆపరేటివ్ సమాఖ్య విధానానికి ఏ విధమైనటువంటి రాజ్యాంగంలో ఏమేమి ఉండాలి అనేటటువంటివి మన దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా మన దేశంలో ఉన్న సామాజిక ఎకనామికల్ కండిషన్స్ను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రాజ్యాంగ రచన చేయటం జరిగింది. మరి అలా చదివేటప్పుడు మనం మొట్టమొదట వీటిలో ఉన్నటువంటి భాగాలు, తర్వాత షెడ్యూల్స్, తర్వాత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకోవాలి. ఇలా భాగాలుగా చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొట్టమొదటి భాగంలో అసలు ఇండియా ఈజ్ ద యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఆ తర్వాత పౌరసత్వం సిటిజన్షిప్, ఆ తర్వాత ఫండమెంటల్ రైట్స్, ఆ తర్వాత డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇలా మనం భాగాలుగా ఒక్కొక్క భాగంలో ఏమేమి ఉంది ఏమిటి అనేటటువంటి విషయాలను మనం డివైడ్ చేసేసి చదువుకోవటం మూలాన మనకు చాలా తేలిగ్గా ఉంటుంది. ఆ తర్వాత షెడ్యూల్స్ చూసినట్లయితే మొట్టమొదట 8 షెడ్యూల్ ఉండేవి. మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్ ఏర్పాటు చేయబడింది. మరి ఆ తర్వాత 10, 11, 12 షెడ్యూల్స్ అన్ని కూడా వచ్చాయి. 11వ షెడ్యూలు 12వ షెడ్యూలు మరి ప్రధానంగా మనకు చాలా ముఖ్యమైనటువంటివి. 73వ సవరణ ద్వారా 11, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 14, వీటన్నిటిని కూడా రూపకల్పన చేయడం జరిగింది. ఇవన్నిటిని కూడా మనం కూలంకషంగా పరిశీలిస్తూ ఏ ఆర్టికల్స్ దేనికి సంబంధించినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ ఏ ఆర్టికల్ నుంచి ఏ వరకు ఉన్నాయి, తర్వాత ఆదేశ సూత్రాలు ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయి, ఆ తర్వాత రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వాలు ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయి. మరి ఇటీవల కాలంలో మరి ఆదేశ సూత్రాలతో పాటుగా ఫండమెంటల్ డ్యూటీస్ను కూడా మరి ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఆ విషయాలు ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా దేనికది పరిశీలించి ముఖ్యంగా రాజ్యాంగ సవరణలను జాగ్రత్తగా మననం చేయాలి. ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజ్యాంగ సవరణలన్నిటిని కూడా ఒకసారి మనం జాగ్రత్తగా చదువుకుంటూ ఉన్నట్లయితే ఈ కాన్సెప్ట్లో మనం 6వ అంశంలో మంచి మార్కులు పొందొచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, న్యాయపరమైనటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి. అవన్నీ ఏంటి? ముఖ్యంగా 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన జరిగింది. పరిపాలన పరంగా మరి రాజధానిని కోల్పోవటము, కొంతకాలం మరి ఉమ్మడి రాజధానిగా ఉండమని కేంద్ర ప్రభుత్వం చెబితే మరి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన చేయటం కష్టమని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయి అక్కడ నూతన రాజధాని నిర్మాణము, ఈ నూతన రాజధాని నిర్మాణం వలన మరి అనేక సమస్యలు ఏర్పడటము, ల్యాండ్ పుల్లింగు, మరి ల్యాండ్ సీలింగ్ చట్టాలు, వీటన్నిటిని మళ్ళీ ఒకసారి మాడిఫై చేయటము, తర్వాత నూతన రాజ్యాంగం దానికోసం మరి సారవంతమైన భూముల్లో ఉన్నటువంటి రైతులు భూములు ఇవ్వడానికి కావలసినటువంటి చర్యలు ఏమిటి, ఆర్థికంగా మరి బాగా ఆదాయం తగ్గినటువంటి నూతన రాష్ట్రంలో మరి నూతనంగా కట్టబోయేటటువంటి ఈ అన్ని ఆఫీసులు నూతన రాజధాని నిర్మాణానికి ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏమిటి, సామాజికంగా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, మరి ఈ సామాజిక ఇబ్బందుల్లో మరి ఇటీవల కాలంలో నూతనంగా మరి సబ్ ప్లాన్స్ వాటిని ఏర్పాటు చేసి కొన్ని సామాజిక వర్గాల వారికి మరి రాయితీలు కల్పిస్తూ మరి వాళ్ళ అభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఇక సామాజిక సమస్యల్లో ప్రధానంగా కొన్ని అభివృద్ధి చెందినటువంటి సామాజిక వర్గాలు కూడా రిజర్వేషన్ కావాలనేటటువంటి సమస్యలు, వాటి వలన జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా అధ్యయనం చేయాలి. ఇక సాంస్కృతిక విషయాల్లోకి వచ్చే వరకు మరి ఇటీవల కాలంలో ఏ అంశాల్లో ఏ అవార్డులు ఇచ్చారు, ఏ సాహిత్యంలో ఏ అవార్డు ఇచ్చారు, మరి సంగీతానికి ఏ అవార్డు ఇచ్చారు, మా సాంప్రదాయ సంగీతాలు వాటికి సంబంధించినటువంటి ఏమన్నా సంస్థలు నెలకొల్పబడ్డాయా, ఇవన్నీ కూడా మనకి ఇక్కడికి వస్తాయి. ఇక రాజకీయ మరియు న్యాయపరమైనటువంటి సమస్యలన్నీ కూడా చాలా ఉన్నాయి. రాజకీయంగా పెద్దగా రాజకీయాల్లో జరుగుతున్నటువంటి మార్పులు ఏమిటి, లేకుంటే నూతన పరిపాలన విధానంలో వస్తున్నటువంటి న్యాయపరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా, వాటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మనం అధ్యయనం చేస్తే సరిపోతుంది. మరి ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఇక దీంతో పాటుగా మనం
భారతదేశ పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామము, రాజ్యాంగ సవరణలు, వివిధ కమిటీలు. భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామ క్రమం. పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామ క్రమాన్ని చూసినట్లయితే మనకు మొట్టమొదటిసారిగా సిడిపి, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటటువంటిది కృష్ణమాచారి కమిటీ సూచన మేరకు దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల అభివృద్ధి కోసం దీన్ని ఏర్పాటు చేశారు 1952లో. అయితే దీని పనితీరును పరిశీలించడానికి బల్వంతరాయ్ మెహతా కమిటీని 1957లో ఏర్పాటు చేశారు. ఈ బల్వంతరాయ్ మెహతా కమిటీ వీటిని పరిశీలిస్తూ చేసినటువంటి పరిణామ క్రమంలో మరి మొట్టమొదట 3 టైర్ సిస్టమ్ గవర్నమెంటు లేకుంటే 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ విధానాన్ని ఏర్పాటు చేయాలని బల్వంతరాయ్ మెహతా కమిటీ సూచనలు చేయటం జరిగింది. దానికి అనుగుణంగా మరి ఆ తర్వాత 1959 అక్టోబర్ 2వ తారీఖున రాజస్థాను, 1959 నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రము మరి ఇక్కడ పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయబడింది. రాజస్థాన్లోనేమో నాగూర్ అనేటటువంటి ప్రాంతంలో, మరి ఆంధ్రప్రదేశ్లోనేమో శంషాబాద్లో, హైదరాబాద్లో శంషాబాద్లో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకు రూపకల్పన జరిగింది. అలా మన రాష్ట్రంలో 3 టైర్ సిస్టము, ఇంకా అనేక చోట్ల 2 టైర్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. మరి దీన్ని 1977లో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో అశోక్ మెహతా కమిటీ కూడా దీనిపైన మరి అధ్యయనం చేసి 2 టైర్ సిస్టమ్ ఉంటే బాగుండనేటటువంటి సిఫారసులు చేయటం జరిగింది. ఆ సిఫారసులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో మండల వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. ఈ మండల వ్యవస్థ మొట్టమొదటిగా ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం రామకృష్ణ హెగడే కాలంలో కర్ణాటక అయితే, ఆ తర్వాత రెండవది ఆంధ్రప్రదేశ్. ఈ విధంగా పంచాయతీరాజ్ పరిణామ క్రమాన్ని చూసినట్లయితే మరి పూర్వకాలంలో చోళుల కాలంలో పంచాయతీరాజ్ వ్యవస్థ అభివృద్ధి చెందింది. అప్పట్లో డైరెక్ట్ డెమోక్రసీ సిస్టమ్ ఉంది. అటువంటి విషయాలన్నీ కూడా మనం అధ్యయనం చేయాలి. ఇక రాజ్యాంగ సవరణలు, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్, ఇప్పుడు జిఎస్టీ బిల్ 122గా అమలు చేయడం జరిగింది. దీంట్లో కొన్ని మొదటి నుంచి ఉన్నటువంటి వాటిలో ప్రధానమైనటువంటి కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ, తర్వాత పార్టీ ఫిరాయింపుకు సంబంధించినటువంటి రాజీవ్ గాంధీ కాలంలో చేయబడినటువంటి సవరణలు, ఇలాంటివన్నీ కూడా మనం తీసుకొని 122 వరకు జరిగినటువంటి ఈ రాజ్యాంగ సవరణలన్నిటిని కూడా మనం అధ్యయనం చేస్తూ మరి పరిణామ క్రమంలో వివిధ కమిటీలు, ఏ కమిటీలు ఏర్పాటు చేయబడినాయి, ఏ కమిటీల వలన పరిపాలనలో మార్పులు వచ్చాయి అనేటటువంటి విషయాలను అన్నిటిని కూడా మనం జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామము. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ పరిణామ క్రమాన్ని చూస్తే మనకు 1959లో ఇక్కడ పంచాయతీరాజ్ వ్యవస్థ 3 టైర్ సిస్టంలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మరి రాయ్ మెహతా కమిటీకి అనుగుణంగానే 3 టైర్ సిస్టమ్ అమలు చేస్తున్నప్పుడు 1983లో ఎన్టీ రామారావు పరిపాలన కాలంలో మరి 1953లో కాకుండా 1985 కాలంలో మరి పంచాయతీరాజ్ విధానాన్ని మార్చడం జరిగింది. మండల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ విధంగా మరి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి పరిణామ క్రమము ఇవన్నీ మనం అధ్యయనం చేయొచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ పథకాలు. పంచాయతీరాజ్ ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి కొరకు అనేక పథకాలను ప్రవేశపెడుతుంది. అటువంటి పథకాలన్నింటిని కూడా మనం ఇక్కడ అధ్యయనం చేయవలసి ఉంటుంది. తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయము, చిన్న తరహా పరిశ్రమలు. ఇక్కడ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో రూరల్ ఎకానమీ అంటే ఖచ్చితంగా ఇక్కడ మనము అగ్రికల్చరు, దానికి అలైడ్గా ఉన్నటువంటి విషయాలను అధ్యయనం చేయాలి. రూరల్ ఎకానమీకి బేస్ ఏంటంటే అగ్రికల్చరు, దానికి అనుబంధంగా ఉన్నటువంటి పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమ, మరి గొర్రెల పరిశ్రమ, ఇటువంటివన్నీ కూడా మనకు అలైడ్ రంగాలుగా వస్తాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో వీటితో పాటుగా చేతి వృత్తులు, అనాదిగా వస్తున్నటువంటి చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, ఇవన్నీ కూడా అధ్యయనం చేయాలి. అయితే ఒకవైపు వ్యవసాయాన్ని, దానికి అనుబంధంగా ఉన్నటువంటి వాటిని అధ్యయనం చేస్తూ చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, హస్తకళలు, చేనేత పరిశ్రమను అభివృద్ధి చేయాలి. అయితే చేనేత పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, వాటి విషయాలన్నింటిని కూడా మనం జాగ్రత్తగా ఇక్కడ అధ్యయనం చేయవలసి ఉంటుంది. అలా అధ్యయనం చేసినట్లయితే మరి
కుటీర పరిశ్రమలు అనేటటువంటివి ఏంటి? ఒక కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులే ఏ విధమైనటువంటి మరి విద్యుత్ శక్తి సహాయంతో కాకుండా వాళ్ళ శ్రమశక్తితోనే పరిశ్రమలు నడిపినట్లయితే వాటిని కుటీర పరిశ్రమలు అంటాము. ఇక హస్తకళలు అంటే అనాదిగా వస్తున్నటువంటి చేతి వృత్తుల వాళ్ళు కొన్ని హస్తకళల్లో ప్రావీణ్యాన్ని సంపాదించి వాళ్ళు ఇటీవల కాలంలో అభివృద్ధి చెంది వాళ్ళు చేస్తున్నటువంటి వస్తువుల్లో వివిధ రకాలైనటువంటి మార్పులు చూపించి ఆధునిక కాలానికి అనుగుణంగా తయారు చేసేటువంటి వస్తువులన్నీ కూడా మనకు చేనేత కళలుగా ఉంటాము. ఇక చేనేత కళల్లో వస్త్రాలు, కలంకారీ వస్త్రాలు, ఇంకా కాటన్ ఫ్యాబ్రిక్స్ తయారు చేస్తున్నటువంటి పోచంపల్లి, గద్వాల, మంగళగిరి, నెల్లూరు, వెంకటగిరి ఇలాంటివన్నీ కూడా మనకు హస్తకళల్లో ఉన్నటువంటి మరి వస్త్రాలు పరిశ్రమలన్నీ వస్తాయి. వీటన్నిటిని కూడా మనం అధ్యయనం చేస్తే సరిపోతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పరపతి బ్యాంకులు, సహకార సంఘాలు, సూక్ష్మ సంస్థలు, ఇక్కడ మనం వీటిని అధ్యయనం చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ పరపతికి సాధారణంగా బ్యాంకులు అనేటటువంటివి ఉన్నాయని అనుకుంటాం, కానీ గ్రామీణ పరపతి మరి బ్యాంకుల ద్వారా అంతగా జరగట్లేదు. మరి అనాదిగా మనకు సహకార వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల్లో బాగా అభివృద్ధి చెందింది. దీన్ని రూరల్ క్రెడిట్ అంటాము. ఈ రూరల్ క్రెడిట్కి కావలసినటువంటి అనేక సదుపాయాలు మరి ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్సెస్, నాన్ ఇన్స్టిట్యూషనల్, సంస్థాగత, అసంస్థాగత. సంస్థాగత అంటే ఇక్కడ మనకు కమర్షియల్ బ్యాంక్స్ అంటే జాతీయ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంక్స్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార సంఘాలు, తర్వాత ప్రాథమిక సహకార సంఘాలు, ఇవన్నీ కూడా వస్తాయి. ఇక అసంస్థాగతం అంటే వడ్డీ వ్యాపారులు, భూస్వాములు, కమిషన్ ఏజెంట్లు, తర్వాత స్నేహితులు, బంధువులు, వీళ్ళందరూ కూడా అసంస్థాగత ఆర్థిక వనరులుగా ఉన్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే గ్రామీణ పరపతిని అందించటము. వీటిల్లో బ్యాంకుల పాత్ర. కమర్షియల్ బ్యాంక్స్ అంటే మనకు 1969లో బ్యాంకులు జాతీయం చేసిన తర్వాత వ్యవసాయ రంగానికి కూడా వీటిని ఎక్కువగా అభివృద్ధి చేయాలి, మరి లోన్లను ఇచ్చేటటువంటి నినాదం జరిగింది. కానీ అమల్లోకి వచ్చే వరకు అది చాలా తక్కువగా ఉంది. దానికోసం అని చెప్పేసి మరి నారిమన్ కమిటీ సిఫారసుల మేరకు జాతీయ గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేశారు. మరి అనాదిగా వస్తున్నటువంటి సహకార సంస్థలు మనకు 3 దశల్లో ఉన్నాయి. రాష్ట్ర సహకారము, జిల్లా సహకార బ్యాంకులు, తర్వాత ప్రాథమిక సహకార సంస్థలు అని. ఇవన్నీ కూడా వ్యవసాయానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాయి. మరి ఈ సహకార సంస్థలే ఇప్పటికి కూడా ఎక్కువగా లోన్లు ఇస్తున్నాయి. అయితే వీటితో పాటుగా సూక్ష్మ ఆర్థిక సంస్థలు మరి లోన్లను ఇవ్వటం జరుగుతుంది. సూక్ష్మ ఆర్థిక సంస్థలు అనేటటువంటివి మనకు ప్రధానంగా చిన్న చిన్న వ్యాపారాలకు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా సంఘాల అభివృద్ధి కోసం వీటిని ఏర్పాటు చేశారు. మరి మహిళా సంఘాలంతా కూడా స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్గా ఏర్పడి ఈ లోన్లను తీసుకోవడం జరిగింది. అయితే ఈ సూక్ష్మ విత్త సంస్థలు మొట్టమొదట బంగ్లాదేశ్లో ప్రారంభమై ఆ తర్వాత దీని మీద 1995లో అమెరికాలోని వాషింగ్టన్లో సూక్ష్మ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా మరి ఒక సమ్మేళనం జరిగింది. ఆ సమ్మేళనం తర్వాత ఈ సూక్ష్మ సంస్థలు లేకుంటే మైక్రో ఫైనాన్స్ ప్రపంచవ్యాప్తంగా బాగా అభివృద్ధి చెందటం జరిగింది. ఇక ఇప్పటికి కూడా గ్రామీణ వ్యవస్థలో వడ్డీ వ్యాపారస్తులు ఇచ్చేటటువంటి వ్యాపారాలే వ్యవసాయదారులకు ప్రధానంగా ఉపయోగపడుతున్నవి. మరి దీంతో పాటుగా భూస్వాములు, కమిషన్ ఏజెంట్లు, మరి స్నేహితులు, బంధువులు కూడా దీనికి కావలసినటువంటి ఫైనాన్స్ చేస్తున్నారు. ఈ సూక్ష్మ సంస్థలు ఇటీవల కాలంలో చాలా విమర్శలకు గురయ్యాయి. మొదట వాళ్ళు ఇచ్చేటటువంటి లోన్స్ బాగానే ఇచ్చారు, కానీ మరి ఒక వారం రోజుల లోపల వాళ్ళు చెప్పినటువంటి టైంలో ఖచ్చితంగా ఈ సూక్ష్మ రుణాన్ని ఎక్కువ వడ్డీతో వసూలు చేసేటటువంటి విధానము, తర్వాత వాళ్ళు ఈ రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళను అనేక హింసలకు గురి చేయటం వలన ఈ సూక్ష్మ విత్త సంస్థలు పాత్ర బాగా విమర్శలకు గురైంది. ఈ విమర్శలకు గురి అవ్వటం చేత మరి ఈ సూక్ష్మ విత్త సంస్థల పాత్ర బాగా తగ్గింది. మరి అనేక చోట్ల వీళ్ళు రుణాలు పొందినటువంటి స్త్రీలను కూడా కిడ్నాప్ చేసి మరి వాళ్ళను బాధించడం జరిగింది. అటువంటి కారణాల చేత సూక్ష్మ సంస్థలు మన దేశంలో బాగా
ఫెయిల్ అవ్వటం జరిగింది. ఆ తర్వాత అనేక దేశాల్లో కూడా వీటిలో విపరీతమైనటువంటి మార్పులు వచ్చాయి. కాబట్టి గ్రామీణ పరపతిలో వాణిజ్య బ్యాంకుల పాత్ర, తర్వాత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పాత్ర, సహకార బ్యాంకుల పాత్ర, వీటిని అధ్యయనం చేస్తూ తర్వాత నాబార్డు, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనేటటువంటి సంస్థ ద్వారా డైరెక్ట్గా రుణాలు అవి ఇవ్వవు. అవి సహకార బ్యాంకులకు రుణాలు ఇచ్చి వ్యవసాయ రుణాలకు కావలసినటువంటి పరపతిని ఏర్పాటు చేస్తున్నాయి. అయితే పంట నష్టపోయినప్పుడు గవర్నమెంట్ కూడా మరి 4% లోన్లు ఇస్తుంది. ఈ లోన్లను ఏమంటామంటే తక్కావి లోన్స్, తక్కావి రుణాలు అని అంటాం జరుగుతుంది. మరి పంట ప్రకృతి వైపరీత్యాల వలన దెబ్బతిన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం ఈ రకమైనటువంటి లోన్లు ఇవ్వటం జరుగుతుంది. సో ఈ విషయాలన్నీ కూడా మనకు బ్యాంకులు, గ్రామీణ పరపతికి సంబంధించినటువంటి విషయాలుగా మనం అధ్యయనం చేస్తే మరి మంచి మార్కులు పొందవచ్చు. ఇక స్వయం సహాయక బృందాల ద్వారా మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ ద ఎకనామిక్ డెవలప్మెంట్, మహిళా సాధికారత మరియు ఆర్థిక అభివృద్ధి. ఇక్కడ స్వయం సహాయక బృందాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, వాళ్ళకై వాళ్ళు సహాయం చేసుకోవటానికి కొంతమంది స్త్రీలు కలిసి లేకుంటే స్త్రీలు కలిసి ఒక గుంపుగా ఏర్పడేటటువంటి దాన్ని స్వయం సహాయక బృందాలని అంటాం. అయితే ఇక్కడ స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు ఎవరికి వాళ్ళు సపరేట్ గ్రూపులుగా ఏర్పడి మరి 10 మంది నుంచి 20 మంది వరకు సభ్యులుగా ఉండి ఇటువంటి స్వయం సహాయక బృందాలు ఏర్పడతారు. వాళ్ళకై వాళ్ళు సహాయం చేసుకోవడానికి ఏర్పడినటువంటి బృందాలనే స్వయం సహాయక బృందాలని అంటారు. మరి ఒక్కొక్కళ్ళు రోజుకు ఒక్కొక్క రూపాయి పొదుపు చేసి మరి దాన్ని అందరి పొదుపులు కలిపి ఒక చోట పెట్టి వాళ్ళు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి బ్యాంకులో వేస్తూ అవసరమైనటువంటి వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం చిన్న చిన్న వ్యాపారాలు లేకుంటే చిన్న చిన్న పనులు చేసుకోవటానికి లేకుంటే వస్తూత్పత్తి చేసుకోవటానికి ఈ మొత్తాలను వాళ్ళు పెట్టుబడిగా వాడటం జరుగుతుంది. అలా పెట్టుబడిగా వాడటానికి వాళ్ళు చేసేటటువంటి పెట్టుబడులను వీళ్ళు పొదుపు చేసుకున్న మొత్తంలో నుంచే ఇవ్వటం ద్వారా ఈ స్వయం సహాయక బృందాలు బాగా పేరు పొందటం జరిగింది. అయితే వీటితో పాటుగా ఇటీవల కాలంలో మహిళా సాధికారత, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. అలా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినట్లయితే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందుతున్నటువంటి నినాదంతో విమెన్ ఎంపవర్మెంట్ అనేటటువంటిది జరిగింది. అయితే ఫండమెంటల్ రైట్స్లో మనం తీసుకున్నట్లయితే విమెన్ ఎంపవర్మెంట్కు సంబంధించి అనేక అంశాలు మనకు ఉన్నాయి. ఈ ఉమెన్ ఎంపవర్మెంట్లో ఉన్నటువంటి ఈ ఆర్టికల్స్ను మనం జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. మహిళా అభ్యుదయానికి చేయబడినటువంటి ఈ అనేక రకాలైనటువంటి కృషితో పాటుగా జాతీయ మహిళా కమిషను మరి ప్రస్తుతం ఉన్నటువంటి చైర్పర్సన్ వచ్చేసి లలితా కుమారమంగళం బిర్లా. రాష్ట్రంలో మరి మహిళా కమిషన్ సభ్యురాలు అధ్యక్షురాలు నన్నపనేని రాజకుమారి రాష్ట్ర స్థాయిలో మహిళలకు వచ్చేటటువంటి సమస్యలను మరి సాధికారతలో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను అధ్యయనం చేయడానికి ఒక మహిళా కమిషన్ ఉంది. ఆ మహిళా కమిషన్కు అధ్యక్షురాలిగా ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నన్నపనేని రాజకుమారిని మరి నియమించడం జరిగింది. మరి దేశంలో చూస్తుంటే నేషనల్ లెవెల్లో ఒక జాతీయ మహిళా కమిషన్ ఉంది. మహిళలకు వచ్చేటటువంటి సమస్యల మీద ఆ జాతీయ కమిషన్ పోరాడుతుంది. దానికి దాదాపు సివిల్ కోర్టుకున్నటువంటి అధికారాలు ఇవ్వబడ్డాయి. దాంట్లో మరి 6 మంది సభ్యులు ఉంటారు. వీళ్ళందరూ కలిసి కూడా మహిళకు సంబంధించినటువంటి విషయాలమైన అధ్యయనం చేయడం జరుగుతుంది. అయితే మహిళా సాధికారత అభివృద్ధి చెందటానికి ప్రభుత్వం కూడా ఇటీవల అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నూతన పరిపాలన చేసినప్పుడు మహిళలకు లోన్లపైన మరి ఇటీవల కాలంలో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి మహిళా సాధికారత అభివృద్ధి కోసము తర్వాత మహిళా అభివృద్ధి కోసం అనేక పథకాలు కేంద్రంతో అనుసంధానమయ్యి చర్యలు తీసుకోవడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇక్కడ మహిళా అభివృద్ధి కోసం కేంద్ర లెవెల్లో జరుగుతున్నటువంటి కృషి, రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి కృషిని మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మనకు ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా అధ్యయనం చేసినట్లయితే స్క్రీనింగ్ టెస్ట్ చాలా ఈజీగా పాస్ అవ్వటం జరుగుతుంది. అది మొదటి పేపర్కు సంబంధించినటువంటి రూరల్ డెవలప్మెంట్ విషయాలు. ఇక రెండవదిగా మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్లో 150 మార్క్స్ జనరల్ స్టడీస్, 150 మార్క్స్ రూరల్ డెవలప్మెంట్కు ఉంటాయి.
ఇక్కడ జనరల్ స్టడీస్లో మళ్ళీ మనం ఇందాక డిస్కస్ చేసినటువంటి అంశాలే మనకు బాగా కనిపిస్తాయి. అయితే వీటన్నిటిని కలిపి ఒకసారి మనం మళ్ళీ ఆలోచిస్తే మెయిన్స్లో ఈ 300 మార్క్స్కు కావలసినటువంటి మంచి మెటీరియల్, డీటెయిల్డ్గా ఉన్నటువంటి ఆన్లైన్ లెక్చర్ క్లాసెస్ అన్నీ కూడా మనకు 150 మార్కులకు 150 మార్కులకు సపరేట్గా కౌటిల్య మనకు పూర్తిగా సహకారాన్ని అందిస్తుంది. దీంట్లో విస్తృతమైనటువంటి మెటీరియల్, మరి కావాల్సినటువంటి డౌట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టూడెంట్స్కు మంచి ర్యాంకు తెచ్చుకొని ఉద్యోగం తెచ్చుకోవడానికి కౌటిల్య కృషి చేస్తోంది. ఇక సెకండ్ పేపర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి గ్రామీణ సమస్యలు, దీనికి 100 మార్కులు. దీన్నే మనం ఏమంటామంటే రూరల్ డెవలప్మెంట్ పేపర్ అని అంటాము. ఈ రూరల్ డెవలప్మెంట్ పేపర్లో దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామ క్రమము, రాజ్యాంగ సవరణలు మరియు వివిధ కమిటీలు. ఇక్కడ వీటన్నిటిని కూడా కలిపి చదువుకుంటే మనకు చాలా తేలిగ్గా ఉంటుంది. ఇంటిగ్రేటెడ్గా మనం దీన్ని ప్రిపేర్ అవ్వాలి. పంచాయతీరాజ్ వ్యవస్థ మనం అక్కడ పరిణామ క్రమాన్ని చూసాము, రాజ్యాంగ సవరణలు అక్కడ చూసాము, వివిధ కమిటీలు అక్కడ చూసాము. అయితే ఇక్కడ భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఎలా ఎవల్యూట్ అయింది ఏంటి అని మనం ఆలోచిస్తే, పురాతన కాలంలోకి వెళ్తే చోళుల పరిపాలన కాలంలో మరి గ్రామీణ పాలన పంచాయతీరాజ్ వ్యవస్థకు రూపుదిద్దిందని చెప్పుకోవచ్చు. మరి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రాధాన్యత అభివృద్ధి చెందటానికి చోళులు ప్రాధాన్యత ఇచ్చారు. ఉత్తర మెరూరు శాసనములో చోళుల కాలంలో గ్రామీణ పరిపాలన మరి ప్రత్యక్ష ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏర్పాటు చేయబడినట్టుగా మనకు కనిపిస్తోంది. అయితే చార్లెస్ మెట్కాఫ్ అనేటటువంటి వ్యక్తి భారతదేశంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థను గురించి మాట్లాడుతూ ఇవి గ్రామ పంచాయతీలు కాదు, లిటిల్ రిపబ్లిక్స్ గా ఆయన అభివర్ణించడం జరుగుతుంది చార్లెస్ మెట్కాఫ్. మరి ఆ విధంగా భారతదేశంలో అనాది కాలం నుంచి ఆధునిక కాలంలోకి వచ్చే వరకు ఇవి చిన్న చిన్న రిపబ్లిక్గా స్వయం పరిపాలన కలిగినటువంటివి, స్వయం సమృద్ధి కలిగినటువంటి రాజ్యాలుగా అభివృద్ధి చెందాయి. ఆ తర్వాత మనకు పరిణామ క్రమంలో మరి గ్రామ సభలు, వాటి ప్రాధాన్యత, స్వయం సమృద్ధి అవన్నీ జరిగాయి. అయితే 1870లో లార్డ్ మేయో కాలంలో ఈ గ్రామీణ పరిపాలనకు లేకుంటే స్థానిక స్వపరిపాలనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆయన మొట్టమొదట లార్డ్ మేయో అధికార వికేంద్రీకరణకు పరిపాలన వికేంద్రీకరణ చేయవలసినటువంటి ఆవశ్యకత గురించి చెప్పాడు. ముందు ఆర్థిక వికేంద్రీకరణ జరగాలి, ఆ తర్వాత పరిపాలన వికేంద్రీకరణ జరగాలనే ఉద్దేశంతో ఆయన 1870లో లార్డ్ మేయో మరి ఈ ప్రతిపాదన చేస్తే 1882 వచ్చే వరకు 1882లో స్థానిక స్వపరిపాలన సంస్థలకు ఒక చట్టం చేయబడింది. ఈ స్థానిక స్వపరిపాలన చట్టంలో మనకు గ్రామీణ లెవెల్లో, తాలూకా లెవెల్లో, జిల్లా లెవెల్లో మరి అనేక విషయాల్లో కావలసినటువంటి చట్టం ఇది రూపొందించింది. కాబట్టి దీన్ని మ్యాగ్నా కార్టా ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని చెప్పడం జరుగుతుంది. మరి ఆ విధంగా రిప్పన్ కాలంలో స్థానిక సంస్థలు బాగా అభివృద్ధి చెందడం చేత రిప్పన్ ఏమంటామంటే రిప్పన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని చెప్పడం జరుగుతుంది. ఇక ఆధునిక కాలంలో మనకు 1909లో స్థానిక సంస్థలకు ఎన్నికల గురించి ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా మింటో మార్లే సంస్కరణలో ఎన్నికలు జరగాలి స్థానిక సంస్థలకు అని చెప్పడం జరిగింది. మాంటెగ్యూ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలలో మరి రాష్ట్రాల్లో, జిల్లాల్లో మరి కింది స్థాయిలో కూడా పరిపాలన జరగాలి. మరి 1992 దీంట్లో ఈ స్థానిక పరిపాలన అన్నిటిని కూడా రాష్ట్ర లిస్టులో పెట్టడం జరిగింది, స్టేట్ లిస్టులో. ఆ తరువాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇందాక చెప్పుకున్నట్టుగా సిడిపి, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, వాటి అభివృద్ధి కోసం బలవంతరాయ్ మెహతా కమిటీతో పాటుగా మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత అశోక మెహతా కమిటీ వాళ్ళ సిఫార్సుల వలన మనకు స్థానిక స్వపరిపాలన జిల్లా స్థాయి, సమితి స్థాయి, గ్రామ స్థాయిలో ఏర్పడటం జరిగింది. మరి దీన్ని పరిణామ క్రమంలో తీసుకుంటే ఇంతకుముందు అనేక రకాలైనటువంటి అధ్యయనాలు దీంట్లో జరగటం జరిగింది. సో ఈ విధంగా మనం
భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామ క్రమాన్ని మనం ఆలోచించవచ్చు. ఇక రాజ్యాంగ సవరణలు, వివిధ కమిటీలు, వాటి నివేదికలను మనం గమనించినట్లయితే ఇప్పటి వరకు జరిగినటువంటి రాజ్యాంగ సవరణలు, కమిటీలు మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టుగా మీరు చదివితే సరిపోతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామ క్రమం, దీని గురించి కూడా మనం చర్చించడం జరిగింది. సొసైటీ, గ్రామీణ సామాజిక వ్యవస్థ ఎలా పరిణామం చెందింది, గ్రామీణ పేదల అభివృద్ధి కొరకు ప్రవేశపెట్టినటువంటి పథకాలు చారిత్రక పరిణామ క్రమంలో మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ రూరల్ సొసైటీ, గ్రామీణ సమాజం, అనాది కాలం నుంచి గ్రామీణ సమాజం ఏ విధంగా అభివృద్ధి చెందింది, మరి రూరల్ సొసైటీలో మరి ప్రాచీన కాలం నుంచి తీసుకుంటే వచ్చిన పరిణామ క్రమాలు ఏమిటి. ఫర్ ఎగ్జాంపుల్ సింధు నాగరికత తీసుకుందాం. సింధు నాగరికత కాలం నాటి నుంచి ఆర్యుల నాగరికతలో, మరి మలి ఆర్యుల నాగరికత కాలంలో, ఇక ఆ తర్వాత పరిణామ క్రమంలో సమాజం ఏ విధంగా పరిణామ క్రమం చెందింది. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రామీణ సమాజం మరి ప్రాచీన కాలంలో తీసుకుంటే సింధు నాగరికత కాలంలో మాతృక్రమానుగత కుటుంబాలు ఉండేవి. మరి ఋగ్వేద కాలంలో, తొలివేద కాలంలో మరి స్త్రీలకు మంచి పాత్ర ఉండేది. మరి గ్రామీణ వ్యవస్థల్లో స్త్రీలకు అత్యున్నతమైనటువంటి స్థానం ఉండేది. భార్యాభర్తలు ఇద్దరు సమానమైనటువంటి గౌరవాన్ని పొందేవాళ్ళు. సామాజిక క్రతువులు, మత క్రతువుల్లో తప్పకుండా ఇద్దరు భార్యాభర్తలు కలిసి కూర్చొని మరి అక్కడ మరి ఈక్వల్ పార్టిసిపేషన్ ఉండేది. ఇక మలివేద కాలం వచ్చే వరకు స్త్రీల పాత్ర తగ్గించబడింది. గ్రామీణ వ్యవస్థలలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక ఎప్పుడైతే ప్రజలు మరి నది పరివాహక ప్రాంతాల్లో సెటిల్ అయిపోయి వ్యవసాయం ప్రారంభించాలో, వ్యవసాయము కుల ప్రాతిపదిక మీద వస్తున్నటువంటి చేతి వృత్తుల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందింది. అయితే ఈ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో క్రమేణా బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత గ్రామీణ పేదరికము ప్రారంభమైంది. గ్రామీణ పేదల అభివృద్ధి కొరకు మరి తర్వాత కాలంలో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు, రూరల్ డెవలప్మెంట్ యాక్టివిటీసు, తర్వాత పావర్టీ ఇరాడికేషన్ ప్రోగ్రామ్స్, వాటి చరిత్ర సంబంధించినటువంటి పరిణామ క్రమాన్ని మనం అధ్యయనం చేస్తూ దాంతోపాటుగా వివిధ పథకాలన్నింటిని కూడా మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఇక 5th చాప్టర్లో కేంద్ర రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలు మనం ఇక్కడ చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి శాఖ ఉంది కేంద్రంలో, రాష్ట్రాలలో గ్రామీణాభివృద్ధి శాఖ ఉంది, గ్రామీణాభివృద్ధి శాఖలు ఉన్నాయి. తర్వాత ఈ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఏ విధంగా పనిచేస్తుంది, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఏ విధంగా పనిచేస్తుంది అనేటటువంటి విషయాలను మనం కూలంకషంగా పరిశీలిస్తే కేంద్రంలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉంది. మరి ప్రస్తుతం వెంకయ్యనాయుడు గారు దానికి అధ్యక్షత వహిస్తున్నారు. అలాగే మరి రాష్ట్రంలో కూడా గ్రామీణాభివృద్ధి శాఖ పనిచేస్తుంది. మరి ఈ గ్రామీణాభివృద్ధి శాఖలన్నీ కూడా ప్రధాన గ్రామీణాభివృద్ధి పథకాలు ఏంటి, మరి గ్రామీణాభివృద్ధి కోసం స్వతంత్రం వచ్చిన తర్వాత గ్రామీణాభివృద్ధి పథకాలు అనేటటువంటి అమలు జరుగుతున్నవి. నేటికి కూడా అనేక గ్రామీణాభివృద్ధి పథకాలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ వ్యవస్థ చేస్తున్నటువంటి పథకాలు, పంచాయతీరాజ్ వ్యవస్థ మరి అభివృద్ధి కొరకు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ పథకాలన్నిటిని కూడా మనము స్టేట్ వైడ్గా వాటిని జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. స్టేట్ లెవెల్లో మనం వీటిని అధ్యయనం చేసినట్టయితే మరి ఈ పథకాలు ఏమిటి అనేటటువంటివి తెలుస్తాయి. ముఖ్యంగా గ్రామాలలో ఉన్నటువంటి ప్రజల కోసం పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామీణాభివృద్ధి పథకాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో డిఆర్డిఏ, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్, డిఆర్డిఏ అనేటువంటి సంస్థ. తర్వాత ముఖ్యంగా కొన్ని వర్గాల వారి కోసం మరి తీసుకునేటటువంటి చర్యలు, వారి అభివృద్ధి కార్యక్రమాలన్నింటిని కూడా మనము ఇక్కడ రాష్ట్ర స్థాయిలో అధ్యయనం చేస్తాం. ఇక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఇది మళ్ళీ ముందు స్లైడ్లో కూడా మనం డిస్కస్ చేశాము. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, అందులో వ్యవసాయము, చిన్నతర పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, హస్తకళలు, వీటన్నిటిని కూడా మనం డిస్కస్ చేసినట్టుగా అధ్యయనం చేస్తే సరిపోతుంది. ఇక్కడ చిన్నతర పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు కలిపి చదువుకుంటూ వాటితో పాటు హస్తకళలు, చేనేత పరిశ్రమలు, మరి చేనేత పరిశ్రమలలో ఇటీవల కాలంలో బీమా పథకాలను ఏర్పాటు చేశారు. వాటిని తర్వాత అసంఘటిత కార్మికులు లేకుంటే గుర్తింపు లేనటువంటి కార్మికులకు, చేనేత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలన్నింటిని కూడా
మనం ఇక్కడ కలిపి చదువుకోవాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, గ్రామాలలో ప్రజల జీవన విధానం ఎలా ఉంది, మరి వ్యవసాయము అనుబంధ పరిశ్రమల కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలన్నీ కూడా మనం ఇక్కడ చదవలసి ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పరపతి బ్యాంకుల సహకార సంస్థ మనం యాస్టీజ్గా అక్కడ డిస్కస్ చేసినటువంటిదే ఇక్కడ కూడా మెయిన్స్లో ఇవ్వటం జరుగుతుంది. ఈ మెయిన్ ఎగ్జామ్లో సమాజ ఆధారిత సంస్థలు సంక్షేమ పథకాల కేంద్రీకరణ. సామాజిక ఆధార సంస్థలు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ లేక ఓబీసీ, ముస్లిం మైనారిటీసు, మహిళలు, పిల్లలు, వీళ్ళందరూ కూడా మనకు బాగా సమాజంలో ప్రధానంగా వెనుకబడినటువంటి వాళ్ళుగా కనిపిస్తారు. మరి వీళ్ళ సంక్షేమం కోసం ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కృషి ఏమిటి అనేటటువంటిది మనం అధ్యయనం చేయాలి. స్వయం సహాయక బృందాలు, మహిళా సాధికారత అభివృద్ధి, అదే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటటువంటి దానికి మరి సపరేట్గా ఉన్నటువంటి చర్యలన్నీ కూడా అధ్యయనం చేయాలి. ఇక ఇక్కడ స్థానిక సంస్థల ఆదాయము మరియు వ్యయాల పట్టిక. ఇక్కడ స్థానిక సంస్థలు ఆదాయ వనరులు ఏంటి, ఈ ఆదాయాలకు సంబంధించినటువంటి విషయాలు, వ్యయాలు, నిర్వహణ, దీనికి సంబంధించి కూడా మన ఇన్స్టిట్యూషన్ చక్కటి మెటీరియల్ తయారు చేస్తుంది. మంచి లెక్చర్స్ క్లాసెస్ ప్రిపేర్ చేశారు. స్థానిక సంస్థలు వాటి ఆదాయ వనరులు మరి సాధారణంగా మనకి ఎక్కడ బయట సరైనటువంటి మెటీరియల్ లభించడం లేదు. స్థానిక సంస్థల ఆదాయ వనరులు వేగ్గా ఇవ్వటం జరిగింది. కానీ మన కౌటిల్యలో స్థానిక సంస్థల ఆదాయ వనరులు మరియు వ్యయ నిర్వహణ ఏ విధంగా ఉంది, ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్, దీనిపైన కూడా బయట మనకు అంతగా మెటీరియల్ లభించట్లేదు. కానీ వ్యయ ఎక్స్పెండిచరు ఏ ఏ రంగాలకు మరి వ్యయాన్ని చేస్తున్నారు, ఎంత చేస్తున్నారు, మరి ఆధునికంగా ఉన్నటువంటి ప్రస్తుత వ్యవస్థను ఆధారంగా చేసుకొని మరి వాటిని బేస్ చేసుకొని మనము మంచి మెటీరియల్ తయారు చేయటం జరిగింది. మరి ఇటు లెక్చర్ క్లాసెస్, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది, కొన్ని రేర్గా ఇట్లాంటి చాప్టర్స్ కోసం. తర్వాత వివిధ పథకాలకు గ్రాంట్లు, వాటి నిర్వహణ. ప్రభుత్వం నిర్వహించేటటువంటి పథకాలు అనేకం ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటటువంటి పథకాలు చాలా ఎక్కువ ఉన్నాయి అనే నీతి ఆయోగ్ వాళ్ళు ఈ పథకాలను బాగా కట్ చేసి వాటన్నిటిని కూడా 30 మధ్యలో ఉండేటట్టు చేయాలనేటటువంటి విధానాన్ని రూపొందించి నీతి ఆయోగ్ పని ప్రారంభిస్తోంది. ఇక రాష్ట్రాలు అమలు చేసేటటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అన్నింటిని కూడా మనం కలిపి అధ్యయనం చేయాలి. వీటన్నిటిని కలిపి అధ్యయనం చేస్తూ వాటికి నిధులు ఎలా వస్తున్నాయి, హౌ దే ఆర్ గెటింగ్ ది ఫండ్స్, ఈ నిధులు వచ్చేటటువంటి క్రమంలో గ్రాంట్లు ఎలా వస్తున్నాయి, వాటి మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది. ఈ గ్రాంట్లు అనేటటువంటివి సాధారణంగా పైన ఉండేటువంటి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రాంట్ల రూపంలో ఇస్తుంది. ఈ గ్రాంట్లను మళ్ళీ తిరిగి చెల్లించక్కర్లేదు. ఆ వచ్చినటువంటి గ్రాంట్లను ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు, హౌ ది గ్రాంట్స్ ఆర్ మేనేజింగ్ ఇన్ ప్రాపర్ వే అనేటటువంటి దానిపైన మరి ఇప్పుడు అధ్యయనం జరుగుతుంది. సో ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకు కంప్లీట్గా ఈ సిలబస్ ప్రిలిమినరీ లేకుంటే స్క్రీనింగ్ టెస్ట్, తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్కు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనకు చాలా మంచి మెటీరియల్, తర్వాత ఆన్లైన్ క్లాసెస్ అన్నీ కూడా అకార్డింగ్ టు సిలబస్ జరుగుతున్నటువంటి మాడిఫికేషన్స్, అప్డేట్స్ అన్నీ కూడా కలిపి మరి మీకు చాలా ఉపయుక్తంగా ఉండి మీకు తప్పకుండా సెలక్షన్ తెచ్చిపెట్టాలనేటటువంటి ఉద్దేశంతో కౌటిల్య మరి శ్రమిస్తోంది. దీనికి కావలసినటువంటి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చరు, క్లాస్ రూము, ఆన్లైన్ క్లాసెస్, తర్వాత లెక్చర్ మెటీరియల్ అంతా కూడా మీకు అందిస్తోంది. దాంతోపాటుగా మీరు ఎప్పుడు 24 hours ఎప్పుడు కాల్ చేసినా కూడా దానికి సంబంధించినటువంటి డౌట్స్ క్లారిఫై చేయడానికి మా ఫ్యాకల్టీ మాతో పాటుగా ఉంటారు. మరి మీకు కావలసినటువంటి అన్ని విధాల మరి ఆన్లైన్ సపోర్టు, మీ ప్రిపరేషన్కు కావాల్సినటువంటి సపోర్ట్ అంతా కూడా కౌటిల్య అందిస్తోంది. సో మీరు ఒక ప్లాన్డ్గా చదివితే దీంట్లో మీరు ఉద్యోగం తెచ్చుకోవటం చాలా సులువైనటువంటివే. మరి అటు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో
మెయిన్ ఎగ్జామినేషన్లో రెండు విభాగాలుగా కాకుండా ప్రిలిమినరీకి ప్రిపేర్ అయ్యేటప్పుడే మెయిన్స్ కూడా కలిపి ప్రిపేర్ అయినట్లయితే మీరు 2 టైర్ సిస్టంలో ఈ ప్రిపరేషన్ ఉండాలి. ఇంటిగ్రేటెడ్ సిస్టంలో మీకు ఈ ప్రిపరేషన్ ఉన్నట్లయితే మరి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు మెయిన్స్కు అంత ఎక్కువగా చదవడానికి టైం ఉండదు. కాబట్టి మీరు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ మరో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రిలిమినరీలో ఇచ్చినటువంటి ఎగ్జామినేషన్ కేవలం మిమ్మల్ని క్వాలిఫై చేసి పైకి పంపిస్తుంది. మెయిన్ ఎగ్జామినేషన్ మీకు మంచి ర్యాంకును తెచ్చిపెట్టి మీకు ఉద్యోగార్థులుగా లేకుంటే ఉద్యోగం తెచ్చిపెట్టి మిమ్మల్ని ఉద్యోగస్తులుగా చేస్తుంది. అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చదివేటప్పుడే మెయిన్ కూడా స్పెషల్ ఎంఫసైజ్ చేస్తూ రెండింటిని కలిపి మీరు అధ్యయనం చేసినట్లయితే ఆ తర్వాత సమయంలో ఎక్కువ సమయాన్ని మెయిన్ పైన ఫోకస్ చేసి 1-2 సార్లు చదువుకుంటూ డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ ఇంకా అదనంగా ఉన్నటువంటి మెటీరియల్ మీరు జాగ్రత్తగా చదివినట్లయితే మంచి ర్యాంక్ వస్తుంది. మంచి ర్యాంక్ వస్తే మీరు కోరుకున్న స్థలంలో మీకు ఉద్యోగం వస్తుంది. కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించుకోవాలి. ప్రిలిమినరీ ఏమో మిమ్మల్ని మెయిన్స్కు పంపిస్తుంది, మెయిన్స్ ఎగ్జామ్ ఏమో మిమ్మల్ని ఉద్యోగస్తులుగా చేస్తుంది. కాబట్టి ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా మీరు క్లాసెస్ ఫాలో అవ్వాలి. తర్వాత మెటీరియల్ కూడా శ్రద్ధగా చదవాలి. ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవాలి. సో ఇది దీనికి సంబంధించినటువంటి పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్టు, మెయిన్ టెస్టుకు సంబంధించినటువంటి విషయాలు. సో ఐ హోప్ విష్ యూ ఆల్ ద బెస్ట్. I hope you understand better. Thank you very much.